రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన నేపథ్యంలో ఉదయం తెల్లవారుజామునే పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టడంపై మాల స్టూడెంట్ జేఏసీ తీవ్రంగా స్పందించింది. రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనలో భాగంగా మాల స్టూడెంట్ జేఏసీ నాయకుడు మాదాసు రాహుల్ రావు సహా పలువురు నాయకులను పోలీసులు ఉదయం 5:30 గంటలకే ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ చర్యను మాలా స్టూడెంట్ జేఏసీ తీవ్రంగా ఖండించింది. అన్ని విద్యార్థి సంఘాలతో మాట్లాడతానని, ముందస్తు అరెస్టులు ఉండవని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓయూకి రావడానికి ముందే అరెస్టులు ఎందుకు చేస్తున్నారో తనకే తెలియాల్సి ఉందని జేఏసీ ప్రశ్నించింది. ఇది మరోసారి రేవంత్ రెడ్డి కుటిల నీతికి, మోసపూరిత హామీలకు నిదర్శనమని ఆరోపించింది. ఓయూకి ప్రకటించిన 1000 కోట్లను అమలు చేయకుండా కళ్లుబొల్లి మాటలతో కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఓయూనే మీకు ప్రధాన ప్రతిపక్షంగా మారుతుందని హెచ్చరించింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాల విద్యార్థులు, యువత, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై వెంటనే స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే మాల స్టూడెంట్ జేఏసీ మీ పార్టీ రాజకీయ పతనానికి ముందుండి పనిచేస్తుందని హెచ్చరించింది. రోస్టర్ పాయింట్లలో మాల కులాలకు జరుగుతున్న నష్టంపై తక్షణమే స్పందించాలని, ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించి మాల కులాలకు న్యాయంగా రావాల్సిన 2% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో 5% కూడా లేని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఏ జనాభా దామాషా ప్రకారం 10% రిజర్వేషన్లు ఏ విధంగా అమలు అవుతున్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని మాల స్టూడెంట్ జేఏసీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంటే అక్రమ అరెస్టులు, అసలు అరెస్టే చేయమని చెప్పి ఈరోజు అరెస్టుల పర్వం నడుస్తూ ఉన్నది. అంటే ప్రజాస్వామ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఈరోజు మేము ఏమడిగినాము, మేము ఓన్లీ ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏంటి, జాబ్ క్యాలెండర్ ఏమైంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు. అదేవిధంగా మీరు ఈరోజు ఫీజు నెంబర్ బకాయిలు విడుదల చేయక ఈరోజు ఎంతోమంది విద్యార్థుల జీవితాల పొట్టగలుగుతారు. మీరు ఉస్మానియా అభివృద్ధి కోసం 1000 కోట్లు అన్నారు, జీవ విడుదల చేసి రామని చెప్పింది. అంత మాత్రాన్ని ఈరోజు అక్రమ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, మేము అడిగే డిమాండ్లను ఈరోజు విడుదల చేయకుండా పోతే మాత్రం వెంబడిస్తామని మేము టీఆర్ఎస్ విద్యాలయాన్ని డిమాండ్ చేస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒకటే గుర్తుపెట్టుకో, ఫీజు నెంబర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని